హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒకసారి వీడియో అయితే చూసేసేయండి. ఫస్ట్ అయితే బీరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఒక ప్యాన్‌లో కారానికి తగ్గ పచ్చిమిర్చిని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్‌లో అయితే వేసుకొని 2 గరిటెల ఆయిల్‌ని కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా ఎండుమిర్చిని అయితే తీసుకున్నానండి. ఎందుకంటే పచ్చిమిర్చి అసలు కారం లేవన్నమాట. అందుకని కొంచెం ఎండుమిర్చిని కూడా తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయ్యేలోపు ఇంకో స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసిన బీరకాయ ముక్కలు, ఒక టమాటాని కూడా కట్ చేసి వేసుకున్నానండి. కొద్దిగా చింతపండు, ఉప్పు, పసుపు వేసి కలిపి మూత అయితే పెట్టుకున్నానండి. ఈలోగా పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకున్నాను. తర్వాత ముక్కలు కూడా ఉడికిపోయినాయండి. నీరంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత వీటిని కూడా చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఎండుమిర్చి, పచ్చిమిర్చి మిశ్రమం అండ్ అలాగే బీరకాయ ముక్కలు వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు పోపు వచ్చేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, దంచిన వెల్లుల్లి, ఒక ఉల్లిపాయను కట్ చేసి ఫ్రై చేసుకొని అందులో ఈ పచ్చడిని వేసి కలుపుకున్నానండి. వీడియో నచ్చితే